నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. విశాఖ ఎంపీ సీటు బీజేపీ కోరుతోంది. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతోంది. టీడీపీ మాత్రం ససేమిరా అంటోందని టాక్. దీంతో సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రావడం లేదు. అసలు విశాఖపై బీజేపీ ఎందుకు అంత పట్టుబడుతోంది? అయితే విశాఖ ఎంపీ సీట్ను బీజేపీ కోరుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా కారణాలు? విశాఖలో బీజేపీకి కొంత బలం ఉంది. 2014లో ఇదే ఎంపీ సీటుని ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో పాటుగా విశాఖ నార్త్ అసెంబ్లీ సీటుని గెలుచుకుంది. గతంలో విశాఖ 1 స్థానం నుండి కూడా బీజేపీ గెలిచింది. ఇక పాత రోజులకు వెళ్తే విశాఖ కార్పొరేషన్ తొలి మేయర్ కూడా బీజేపీ వారే. దశాబ్దాలుగా విశాఖలో తమకు కొంత బలం ఉందని, అందుకే ఎంపీ సీటు ఇవ్వాల్సిందేనని బీజేపీ పెద్దలు వాదిస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు పూర్తిగా అర్బన్ ఓటర్లతోనే ఉంటుంది. గతంలో టీడీపీకి రూరల్ సెక్టార్లో బాగా పట్టున్న వేళ విశాఖ ఎంపీ సీటు కాంగ్రెస్ గెలుచుకుంటూ ఉండేది. ఇప్పుడు టీడీపీకి అర్బన్ ఓటర్లలో బలం పెరిగింది. దీంతో విశాఖ ఎంపీ సీట్ నుంచి గెలవాలని చూస్తోంది. సినీ నటుడు బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఇప్పటికే టీడీపీ తరపున అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే కేంద్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అయిన జీవీఎల్ నరసింహారావు కోసం ఈ సీటును కోరుతున్నట్లు సమాచారం. ఆయన 3 ఏళ్లుగా విశాఖలోనే నివాసం ఉంటూ పార్టీ తరపున అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు కూడా విశాఖ ఎంపీ పరిధిలో గణనీయంగా ఉన్నాయి. విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాది వారి జనాభా కూడా చెప్పుకోదగిన మోతాదులో ఉంటుంది. మోడీ ఇమేజ్ ఈసారి మరో విధంగా ఉండబోతోందని, ఆయన హవాలో విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. మరోవైపు టీడీపీ మాత్రం అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తామని అంటోంది. అది పూర్తిగా గ్రామీణ వాతావరణంతో కూడుకున్న సీటు. అక్కడ బీజేపీకి బలం కొంతవరకే ఉంది. ఆ సీటుని ఇస్తే మాత్రం తమకు ఇబ్బంది అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. 6-100 విశాఖ ఎంపీ సీటే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఇకపోతే బీజేపీ మరీ కోరితే కనుక టీడీపీ ఈ సీటుని త్యాగం చేసేందుకే సిద్ధపడుతుందని తెలుస్తోంది. అనకాపల్లి నుండి టీడీపీ పోటీ చేస్తే విశాఖ ఎంపీ సీట్ నుండి బీజేపీ పోటీ పడుతుందని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే చాలా కాలం క్రితమే అభ్యర్థిని సెలెక్ట్ చేసి పెట్టుకుంది. మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఆమె పక్కా లోకల్ అని, బీసీ మహిళ అని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక బొత్సకు విశాఖలో వ్యాపారాలు చాలానే ఉన్నాయి. ఆయన సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో బొత్స ఝాన్సీతో ప్రత్యర్థికి పోటీ టఫ్గానే ఉంటుందని లెక్కవేస్తున్నారు. వైసీపీతో బీజేపీ అభ్యర్థి పోటీ పడితే నెగ్గుకొని రాగలరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఈసారి బీజేపీకి ఇబ్బందికరమని వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తానికి చూస్తే విశాఖలో బీజేపీ వర్సెస్ వైసీపీగా ఎంపీ సీట్లో పోరుకు సూచనలు కనిపిస్తున్నాయి.